జెన్నిఫర్ గారు, నెక్స్ట్ మంత్లో మీవి 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఎలా ఉంది ఫీలింగ్? చాలా హ్యాపీ, వెరీ 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 హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయాలని ఉందన్నారు కదా, ఏమన్నా అయ్యాయా? ఏమైనా ఆపర్చునిటీస్? జూనియర్ ఎన్టీఆర్ అండ్ బ్లష్డ్, బట్ బాకీ सब टाइटल दे दो प्लीज. अच्छा अच्छा అచ్చా, हो जाएगा हो. అమ్మాయి అచ్చా అనింది అంతే. లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. దయానంద్ గారు గారు అంటే వర్జిన్ బాయ్స్ టైటిల్ పెట్టారు. అంటే వర్జినిటీ గురించి చెప్పాలనుకుంటున్నారా, లేదు అంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నారా? రెండిటి గురించి ఇంకా దాని గురించి అయితే ఎక్కువ చెప్పాలని అనుకోవట్లేదండి, అది రివీల్ అయిపోతుంది. సో మూవీలో చూస్తేనే బెటర్. అండ్ డెఫినెట్గా వర్జినిటీ అండ్ లవ్ గురించి 2 టాప్ టాపిక్స్. అంటే బికాస్ వర్జిన్ బాయ్స్ అన్నారు మీరు, బ్రో ఆర్ యూ వర్జిన్ అనేది అక్కడ క్వశ్చన్ మార్క్ వేశారు. అవును. సో మొత్తం బోల్డ్ కంటెంట్ లాగా లిప్ లాక్ సీన్స్ కానీ అన్నీ కూడా అవే కనిపిస్తున్నాయి, బట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఉందని చెప్తున్నారు. అవును. సో ఎట్లా డిస్క్రైబ్ చేయబోతున్నారు? అదే అంటే వీళ్ళు తీసుకున్న జర్నీలో వాళ్ళు డిస్కవర్ చేసుకునే కొన్ని ఉంటాయి కదా, అది ఏ ఎమోషన్ అయినా అవ్వచ్చు. సో వాళ్ళ ఎమోషనల్ జర్నీ ఎట్లా ఉంటుందో పైనే ఉంటుందండి సినిమా. సో నేను ఎక్కువ ఇంకా రివీల్ చేద్దామని అనుకోవట్లేదు. రైట్, ఓకే. ఇంకా లాస్ట్ పోస్టర్ చాలా డిఫరెంట్ ఉంది పోస్టర్. సో అది అంటే ఎన్ని టేక్స్ పట్టింది, అది ఎట్లా వచ్చింది అసలు సో ఐడియా? ఇది మూవీలో కూడా వాళ్ళు చేస్తారండి. నువ్వు ట్రై చేయకు. ట్రై చేయొచ్చు ఎవరైనా. యాక్చువల్గా అది మంచిది, హెల్తీ. అది యాక్చువల్గా యోగా అంటారు దాన్ని, తాంత్రిక యోగా అంటారు దాన్ని. సార్ ప్రొడ్యూసర్ గారు